అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయింది, బై ఎలక్షన్లో కూడా ఓడిపోయిన పరిస్థితి కనిపించింది. ఇంకోవైపు పార్టీలో అంతర్గత ఏదో కుమ్ములాట జరుగుతుందనేది బయట గాసిప్స్ వినిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా బయటికి రావడం జరిగింది. ఇన్ని తట్టుకొని పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందనేది వాస్తవమే అనుకోవచ్చా, ఎట్లా చూడొచ్చు ఫైనల్గా? ఇవన్నీ సర్వసాధారణం. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా ఇట్లాంటి సమస్యలను ఎదుర్కొంటుంది. ఒక గౌస్ అనేటటువంటి వ్యక్తి తన అత్యాచారానికి పాల్పడి థర్డ్ ఫ్లోర్ నుంచి కింద పడేసినటువంటి దాని మీద ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగము స్పందించట్లేదనేది ఆరోపణలు వినిపిస్తాను. శాంతి భద్రతలు లోపిస్తూ ఉన్నాయి. మధ్యప్రదేశ్ సంబంధించిన రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ని తిరస్కరించింది ఎన్నికల రిటర్న్ అధికారి. ఎట్లా చూస్తారు? ఇక్కడ ఉన్నటువంటి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కొన్ని కీలక అంశాలు మాట్లాడారు. ఎట్లా చూస్తారు? ఇదైతే చాలా దారుణం. మళ్ళీ ఇది ఒక లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుతోని ముడిపడి ఉన్నది. గతంలో బండి సంజయ్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులంతా కూడా ధర్నాలు చేసిరు, నిరసనలు తెలిపారు, వివిధ రకాలుగా కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ మొహమ్మద్ గౌస్ అనేటటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కాబట్టి బీఆర్ఎస్ నేతలంతా కూడా కేవలం ఆచితూచి అడిగి వేస్తూ ఉన్నారు, పరామర్శించి వచ్చారు తప్ప దాని గురించి ఎట్లాంటి యాక్షన్ తీసుకోమంటూ ముందుకు రావట్లేదు అనే దాని మీద వినిపిస్తా ఉంది. కండువా కప్పుకున్న వాళ్ళంతా నాయకులు ఎట్లయితారండి? కఠిన చర్యలు తీసుకోవాలంటారు. దీనికి పోక్సోకి సంబంధించినటువంటి కొన్ని సెక్షన్ల కింద కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనుకోవచ్చా? ఈ బీజేపీ ప్రభుత్వము మరణ శిక్ష వరకు కూడా దాంట్లో ఇది చేసిందండి. పోక్సోకి సంబంధించినటువంటి దాంట్లో శిక్షలు కఠినంగా ఉన్నాయి. కాకపోతే ఆలస్యం జరగొద్దు. కాంగ్రెస్ వాళ్ళకు కుట్ర చేశారు అనుకోవచ్చా? 100% మీనాక్షి నటరాజన్ గాంధేయవాది మహిళా నేత. ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అప్పుల్లో కూరుకుపోయింది రాష్ట్రము, కొత్తగా ఏర్పడిన రాష్ట్రము ఇవాళ నలుగురికి ఆ దిశానిర్దేశంగా ఉండాల్సినటువంటి రాష్ట్రాన్ని అప్పుల్లో కూరుకుపోయిండు, ప్రాజెక్టులు కట్టి అన్యాయం చేసిండు, రాష్ట్రాన్ని అంతా కూడా దోచుకున్నారు అనే దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేసేంత వరకు కూడా మా ప్రభుత్వం ఉంటుంది, వచ్చే ఎన్నికల్లో కూడా మా ప్రభుత్వం గెలుస్తుంది అనే దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? గాడి తప్పిన పాలనను గాడిన పడుతుందంటే ప్రజలు నవ్వుకుంటారు. గాడి తప్పిన పాలన గాడి తప్పింది, విఫలం చెందినరు, అన్ని వర్గాలను మోసగిస్తూనే ఉన్నారు. అంటే మీరన్నట్టుగా ఈ గొర్రెలనిచ్చి బర్రెలనిచ్చి ప్రజల్ని సోమరిపోతులను చేసినట్టు కేసీఆర్ అనే దాని మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పుడు విద్యనే ప్రధానంగా తీసుకొస్తూ తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టి ఒక విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతా విద్యాశాఖ మంత్రిగా నేనే ఉన్నానని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఎంత నష్టం జరుగుతుంది విద్యాశాఖ తన దగ్గర పెట్టుకొని, రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకొని తెలంగాణ విద్యారంగానికంటే బడులు మూసేస్తాడట. 24,000 స్కూళ్ళు మూసేస్తా అని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇన్ని స్కూళ్ళు ఎందుకు? గూడాల్లో స్కూళ్ళు ఎందుకు? తండాల్లో స్కూళ్ళు ఎందుకు? 10 మంది ఉన్న చోట స్కూళ్ళు ఎందుకు అని మరి బడికి చదువులకు పిల్లలు దూరం అయ్యే పరిస్థితులు తీసుకొస్తా ఉన్నాడు. నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ ప్రభాకర్. ప్రస్తుతం మనతో పాటు టీఎస్పీఎస్సీ ఎక్స్ మెంబర్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు సుమిత్ర ఆనంద్ గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. నమస్తే ప్రభాకర్. ఎట్లా చూస్తారు ఖమ్మంలో జరిగినటువంటి ఇన్సిడెంట్? ఒక మహిళా బాలిక పైన ఇన్సిడెంట్ జరిగిన అంశం చూస్తూ ఉన్నాము. ఒక గౌస్ అనేటటువంటి వ్యక్తి తన అత్యాచారానికి పాల్పడి థర్డ్ ఫ్లోర్ నుంచి కింద పడేసినటువంటి దాని మీద ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగము స్పందించట్లేదనేది ఆరోపణలు వినిపిస్తాను. ఏం చెప్తారు ఒక పార్టీకి సంబంధించి? విచారకరం. రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు స్త్రీల మీద, పసిపిల్లల మీద అఘాయిత్యాలు వయసుతో సంబంధం లేకుండా పెరిగిపోతా ఉన్నాయి. మరి శాంతి భద్రతలు లోపిస్తూ ఉన్నాయి. మృగ్యం కనిపించడం లేదు. శాంతి భద్రతల ఆచూకీ ఎక్కడాన్ని వెతకాల్సిన పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది. హోంశాఖ తన ఆధీనంలోనే పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ విషయమై ప్రత్యేకించి బాలికలు మరియు మహిళల రక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపడుతూ ఉన్నారు, కనీసం రివ్యూ చేసినటువంటి దాఖలాలు కనిపించవు. గతంలో బండి భగీరథ పోక్సో కేసు అంశం చూసినా, ఇప్పుడు ఇటీవల ఈ ఖమ్మం ఘటన 12 సంవత్సరాల పసి పాపం మీద 57 సంవత్సరాల లారీ డ్రైవర్ గౌస్ చేసినటువంటి ఈ దురాగతం, ఈ అత్యాచారం చేసి హత్య చేసే ప్రయత్నం, ఇది చాలా దారుణం, విచారకరం. రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా దిగజారుతున్నాయి, ఆడపిల్లలకు రక్షణ లేని పరిస్థితులు ఎట్లా కనిపిస్తున్నాయి అనేది స్పష్టమవుతున్నాయి. ఇంకొకటి, బీఆర్ఎస్ మహిళా విభాగం స్పందించలేదు అనడం సరికాదు.
గతంలో పోలీసులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు కానీ ఈ పోక్సో కేసుకు సంబంధించి ఏదైతే అతని కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ మీద నమోదైనటువంటి పోక్సో కేసుకు సంబంధించి చర్యలు తీసుకోనప్పుడు బీఆర్ఎస్ ముందుకొచ్చింది, ఉద్యమించింది. మరి ఇప్పుడు ఆ గౌస్ నిందితుడు అరెస్ట్ జరిగింది, ప్రభుత్వం చర్యలు తీసుకున్నది, పోలీస్ శాఖ స్పందించింది. ఇప్పుడు మేము స్పందించినాం. మా డిమాండ్ ఒకటే, బాలికకు మెరుగైన వైద్యం అందాలి, బాలికకు సంబంధించినటువంటి పూర్తి ఖర్చు, వైద్య ఖర్చు కానీ ఆ బాలిక కుటుంబానికి కానీ ప్రభుత్వం ఆదుకోవాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి తక్షణమే అంటే వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వేగంగా కేసు విచారణ జరిగి నిందితుడిని కఠినంగా శిక్షించాలి. నిన్న మా ఎమ్మెల్యే, మా శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి గారు, మా శాసనసభ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు వెళ్ళి పరామర్శించి రావడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళిండ్రు. బీఆర్ఎస్ మహిళా విభాగం కూడా బాధిత బాలిక పక్షాన నిలబడింది. అంటే ఇక్కడ గతంలో బండి సంజయ్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులంతా కూడా ధర్నాలు చేసిరు, నిరసనలు తెలిపారు, వివిధ రకాలుగా కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ మొహమ్మద్ గౌజ్ అనేటటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కాబట్టి బీఆర్ఎస్ నేతలంతా కూడా కేవలం ఆచితూచి అడిగి వేస్తూ ఉన్నారు, పరామర్శించి వచ్చారు తప్ప దాని గురించి ఎట్లాంటి యాక్షన్ తీసుకోమంటూ ముందుకు రావట్లేదు అనే దాని మీద వినిపిస్తూ ఉంది. కండువా కప్పుకున్న వాళ్ళంతా నాయకులు ఎట్లయితారండి? అయినా ఆ గౌస్ ఇప్పుడు ఈ పార్టీలో లేడు. పార్టీలో ఉన్నా లేకున్నా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా, ఎంత పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి అయినా ఇట్లాంటి నేరం చేయడం చాలా 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 అంటే చాలా ఖండించదగ్గ విషయము. శిక్షించాలని బీఆర్ఎస్ కోరుతా ఉంది, డిమాండ్ చేస్తూ ఉంది, కోరడం కాదు. గౌస్ బీఆర్ఎస్ కాదు, అయినప్పటికీ మేము అతని మీద చర్యలు తీసుకోవద్దని మేము అనడం లేదు. చర్యలు ప్రభుత్వం అరెస్ట్ చేసింది కదా, అరెస్ట్ చేసింది. మరి ఆ అరెస్ట్ చేసిన తర్వాత ఇంకేంటి, వారం బండి భగీరథ విషయంలో 10 రోజుల వరకు మరి కనిపించకుండా కోర్టుకు 24 గంటల్లో, ఫోక్సో కేసు తర్వాత 24 గంటల్లో అరెస్ట్ చేయాలి, చేయలేరు కాబట్టి డిమాండ్ చేసినాం. ఆ కేసును తారుమారు చేసే ప్రయత్నం చేసినారు, అసలు కేసే తీసుకోలేరు ఒక దశలో. కాబట్టి బీఆర్ఎస్ మహిళా విభాగం కానీ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కదలిక వచ్చింది ఆ కేసుతోని. సామాన్యులకు ఒక న్యాయము, మరి పేదలైతే మీరు ఇప్పుడు పేదలైతే ఎంబడే అరెస్ట్ చేస్తారండి. ఇక్కడ కూడా ఏ మంత్రి గారి కుమారుడో ఎవరో అయితే, బంధువు అయితే చేసేవాళ్ళు కాదేమో. చెయ్యాల్సింది ఎవరైనా, సామాన్యులకై ఎవరైనా తప్పు చేసిన ఎవడైనా సరే, సామాన్యుడైనా సరే, వాడు ఒక సెలబ్రిటీ అయినా సరే, రాజకీయ నాయకుడైనా సరే, ఏ హోదాలోనన్నా ఉండనియండి, నేరం చేసిన వాడు, తప్పు చేసిన వాడు శిక్షార్హుడు. తప్పకుండా పోలీసులు స్పందించాలి, న్యాయ విచారణ జరగాలి, మరి చట్టం పరిధిలో శిక్షింపబడాలి. ఇది మేము డిమాండ్ చేస్తాము. ఇది జరుగుతున్నది. కాబట్టి పెద్దగా ఇంకొకటి, అరెస్ట్ చేసిన తర్వాత కూడా మరి పోరాటాలు చేస్తే మేము ఎందుకు చేస్తూ ఉన్నారు, మీరు ఏ కారణంగా చేస్తూ ఉన్నారనే ప్రశ్న మీ మీడియా నుంచే వస్తుంది కదా. మళ్ళీ అరెస్ట్ చేసిండ్రు కదా, ఎందుకు మీరు ఇంకా ఇది చేస్తూ ఉన్నారు? సరే, బండి భగీరథన్ అంటే 10 రోజులు దాచి ఉంచిండ్రు, మంత్రి గారే స్వయంగా తీసుకొచ్చి అప్పచెప్పిన అని చెప్పి ఆయన అంటారు. లేదు, నేనే అరెస్ట్ చేసిన అని రేవంత్ రెడ్డి గారు అంటారు. ఏమైనా ఆలస్యం జరిగింది కాబట్టి అప్పుడు జరిగింది. మరి ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఎందుకు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు అని అంటే ఇంకా అక్కడ ఏముండదు కదా, అయిన దానికి కాని దానికి అనలేము కదా. నిందితుడిని కఠినంగా శిక్షించాలి మా డిమాండ్. అట్లాగే బాధిత బాలికకు తప్పకుండా, ఆమెకు చాలా పాపం, ఎంత దారుణం అంటే వెన్నెముక ఇరిగిపోయి జీవితకాలం బెడ్కే ఉంటుందేమో ఆమె జీవితం, జీవోత్సవంలాగా. ఆ పసిపాప అభంశుభం తెలియని ఆ చిన్ని తల్లి ఇట్లాంటి పరిస్థితి చూడాల్సి వచ్చిన హాస్పిటల్లో జెంట్స్, మగవాళ్ళైన డాక్టర్లు కానీ ఇతర ఎవరి దగ్గరికి పోయినా వణికిపోతుందట అమ్మాయి, అంత భయపడతా ఉందట. ఇట్లా వ్యవస్థ ఇట్లా తయారైంది. దీనికి సంబంధించి ఎందుకు ఈ పరిస్థితులు దాపరిస్తున్నాయి? ఎందుకు పోలీస్ శాఖ కానీ, హోంమంత్రిగా తన ఆధీనంలో ఉన్నటువంటి బాధ్యత వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ మహిళల రక్షణ విషయంలో ఎందుకు స్పందించకూడదు? ఎందుకు కఠిన చర్యలు తీసుకోకూడదు? గతంలో కేసీఆర్ గారు ఆడపిల్లల వంక చూడాలంటే లాగులు దడవాలని హెచ్చరించిండ్రు. షీ టీమ్స్ ఏర్పాటు చేసి పటిష్టంగా బాలికలు, మహిళలకు సంబంధించినటువంటి టీజింగ్ కానీ, ర్యాగింగ్ కానీ లేకుండా, ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడకుండా
కాలేజీల్లో కానీ బయట కానీ అట్లాంటి వాతావరణం నెలకొల్పిండ్రు. ఇప్పుడు చూడండి సిపి సుమతి గారే స్వయంగా ఆమె పరీక్షించడానికి రాత్రి రోడ్డు మీదకి వెళ్తే 40 మంది దుండగులు ఆమె వెంటబడ్డారు పరిస్థితి. ఆమె 40 మందిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమెను ఇచ్చేసిండ్రు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. మరి స్వయంగా మహిళా అధికారులు రితి రాజు కానీ ఆమె పబ్కి వెళ్ళి పరీక్షించి చూసిండ్రు అక్కడ ఎట్లా ఉంది వాతావరణం అని. ఇట్లా సరే వాళ్ళకు చిత్తశుద్ధి ఉండొచ్చు పోలీసులకు, ప్రభుత్వానికి ఉండాలి కదా మహిళల రక్షణ పట్ల. హోంమంత్రిగా తాను ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి బాధ్యత వహించాలి, దానికి సంబంధించినటువంటి రివ్యూలు చేయాలి, చర్యలు తీసుకోవాలి, కఠినంగా స్పందించాలి. వెంటనే బండి భగీరథను ఏం చేయగలిగినరు అని చెప్పేసి ఇంకొకరు ధైర్యం చేస్తారు ముందే. ఇట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి అంతెందుకండి, నిన్న జరిగే నిమ్స్లో బాలిక చికిత్స తీసుకుంటూనే ఉన్నది, పొందుతూనే ఉన్నది, ఆమెకు వైద్యం అందుతున్నది. అక్కడ అదే నీమ్స్ ఏరియాలో మరో కూలి బిడ్డ పసిబిడ్డ మీద అత్యాచార యత్నం. ఆ బాలిక గట్టిగా అరిచేసరికి ఇరుగు పొరుగు అందరూ వచ్చిండ్రు, పారిపోయిండు నిందితుడు. ఎటు చూసినా ఇట్లాంటి పరిస్థితులు, ఆడపిల్లలకు రక్షణ లేని పరిస్థితులు రాష్ట్రంలో కఠిన చర్యలు తీసుకోవాలంటారు. దీనికి పోక్సోకి సంబంధించినటువంటి కొన్ని సెక్షన్ల కింద కూడా ఇంకా ఇంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనుకోవచ్చా? ఈ బీజేపీ ప్రభుత్వము మరణ శిక్ష వరకు కూడా దాంట్లో ఇచ్చేసిందండి. పోక్సోకి సంబంధించినటువంటి దాంట్లో శిక్షలు కఠినంగా ఉన్నాయి. కాకపోతే ఆలస్యం జరగొద్దు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం సత్వరంగా విచారణ చేసి నిందితుడిని కోర్టు పరిధిలో చట్ట పరిధిలో శిక్షిస్తే సరిపోతుంది. భయం ఉంటుంది సమాజంలో కొంత. దానికి సంబంధించి శాంతి భద్రతలను నెలకొల్పడంలో స్త్రీలకు బాలికలకు రక్షణ కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకే, ఇంకో అంశం కాక మీనాక్షి నటరాజన్ సంబంధించి రాజ్యసభ మధ్యప్రదేశ్ సంబంధించిన రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ని తిరస్కరించింది ఎన్నికల రిటర్న్ అధికారి. ఎట్లా చూస్తారు? ఇక్కడ ఉన్నటువంటి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కొన్ని కీలక అంశాలు మాట్లాడారు. ఎట్లా చూస్తారు? ఇదైతే చాలా దారుణం. మళ్ళీ ఇది ఒక లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుతోని ముడిపడి ఉన్నది. చూడండి పరిస్థితులు, పరిణామాలు ఎట్లా దిగజారుతా ఉన్నాయి కాంగ్రెస్ పాలనలో అనేది. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఒక నాయకుడు తనను వేధించిండు లైంగికంగా అని కాంగ్రెస్ పార్టీకి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ నాయకురాలు ఒక ఆమె. మరి దానికి సంబంధించి గాంధీ భవన్ పరిధిలోనే విచారణ చేసి నిజ నిర్ధారణ చేసి నిజాలు తేల్చి బాధిత మహిళకు ఊరట కలిగిస్తే, న్యాయం చేస్తే కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండే ఆమెకు. ఈ కేసు కారణంగా మరి మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ అభ్యర్థిత్వం ఆ పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి తిరస్కరణకు గురైనాయి. ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఈ చూస్తున్నాం కదా పరిస్థితి. ఇటు ఖమ్మం జిల్లాకు చెందిన పసిపాప విషయమైనా, 12 ఏళ్ల పసిపిల్ల విషయమైనా, ఇక్కడ కాంగ్రెస్ నాయకురాల విషయమైనా మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని మీనాక్షి నటరాజన్ కూడా ఒక మహిళనే. మరి ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ తీరే అదన్నట్టున్నది. ఆమె కూడా ఆ వచ్చిన ఈ 24లో తన బాధ్యతలు తీసుకున్న తర్వాత దీని పూర్వాపరాలు పరిశీలించాల్సినటువంటి అవసరం ఉండే, విచారణ చేసి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉండే. రేవంత్ రెడ్డి గారు స్పందించలేరు, పార్టీ స్పందించలేదు. 22లో వచ్చిన కేసు మరి నాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి విషయమై స్పందించి వెంటనే న్యాయం చేస్తే కోర్టు దాకా వెళ్ళేది కాదు. ఇవాళ ఎవరైతే ఆ కేసు వేసిందో ఆమె ఇవాళ విచారం వ్యక్తం చేస్తా ఉన్నది. నేనైతే వివరాలు ఇవ్వలేనని చెప్తా ఉన్నాను. బీజేపీ మంత్రి, మధ్యప్రదేశ్ మంత్రి స్వయంగా కాంగ్రెస్ నుంచే, తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచే మాకు సమాచారం అందింది అని చెప్తా ఉన్నారు. నిజమే కదా, ఎట్లా తెలుస్తుంది వాళ్ళకు? కాంగ్రెస్ వాళ్ళు కుట్ర చేశారు అనుకోవచ్చు. 100% మీనాక్షి నటరాజన్ గాంధేయవాది మహిళా నేత. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి, రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి అరాచకాన్ని ఆపాలని చూసింది అనేటువంటి, ఆపే ప్రయత్నం చేసిందనే ప్రచారం నడుస్తూ ఉంది, వార్తలు ప్రజల్లో. అయితే ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి గారికి మరి ఆమె మీద కోపం వచ్చినట్టున్నది. హైడ్రా లాంటి దుశ్చర్యలు ఆపండి, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, కాంగ్రెస్కు మచ్చబడతా ఉంది, కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగులుతా ఉన్నది దీనివల్ల అని ఆమె సూచించినట్టు, దాన్ని ఆయన బేఖాతరు చేసినట్టు, మధ్యలో కొంత
ఇద్దరి మధ్య కొంత అగాధం ఏర్పడ్డట్టు, ఆ కారణంగా రేవంత్ రెడ్డి గారే ఈ పని చేయించినట్టు. అట్లాంటి పని చేపించినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా ప్రశ్నించిండు కదా, మీనాక్షి నటరాజన్కి ఎందుకు కుట్ర చేస్తా ఉన్నారు, బీజేపీ నేతలు కుట్ర చేస్తున్నారు అనేది రేవంత్ రెడ్డి. బీజేపీకి ఆయుధం అందిన తర్వాత ఎందుకు బీజేపీ ఊరుకుంటుందండి? బీజేపీ మనం చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా బీజేపీ ఏ స్థాయిలో ఎట్లా పనిచేస్తూ ఉన్నది. రాజ్యాంగ సంస్థలన్నీ జేబు సంస్థలుగా మార్చుకొని ఇదే రాహుల్ గాంధీ గారు విమర్శిస్తూ ఉంటారు కదా, ఈడీని కానీ సిబిఐని కానీ ఇతరత్ర రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ కూడా బీజేపీ జేబు సంస్థలుగా మార్చుకున్నది. ఎన్నికల కమిషన్ కూడా అట్లానే చేసింది అని చెప్పి చెప్తూనే ఉన్నది కదా. బీజేపీకి ఆయుధం అందిన తర్వాత బీజేపీకి మీరు ఇచ్చిన సమాచారంతో ఎందుకు అడ్డుకోదు? వాళ్లకో రాజ్యసభ అదనంగా ఎందుకు తీసుకోదు? ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఎంతలా ఇబ్బంది పెట్టింది బీజేపీ చూసినాం కదా. గవర్నర్ గారి చేత అప్పుడు తమిళసై సౌందరరాజన్తో ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఎమ్మెల్సీలు ఎంపిక కావాల్సినటువంటి కుర్రా సత్యనారాయణ, దాసో శ్రవణ్ల ఎంపిక ప్రక్రియను ఆపేసిండ్రు. బీఆర్ఎస్కు ఒక 2 ఎమ్మెల్సీలు రాకుండా చేసిండ్రు కదా, అడ్డుకున్నారు కదా. సహజం బీజేపీ చేస్తూనే ఉన్నది. అందులో ఇంకొక మాట ఏంటంటే, ఈయన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం మాట్లాడతారు అంటే, ఈ రిటర్నింగ్ అధికారిని ఉరిదీసినా తప్పలేదంటారు. మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ను తిరస్కరించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారిని ఉరిదీసినా తప్పు లేదు అంటారు. ఇంకొక మాట అంటూనే రేవంత్ రెడ్డి గారు ఎవరు విషయం చేరవేశారో ఆయన విచారణ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు విచారణ చేస్తున్నారు అంటారు. ఇక్కడ ఏమర్థమవుతుంది అనంటే, తీర్పు ఇవ్వాల్సినటువంటి జడ్జి హంతకుణ్ణి తీర్పు ఇవ్వమని చెప్పినట్టుగా అనిపిస్తుంది. హంతకున్నే తీర్పు ఇవ్వమని చెప్పినట్టుగా జడ్జి గారు స్వయంగా చెప్పినట్టుగా అనిపిస్తుంది. పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు మీరేం చర్యలు తీసుకుంటున్నారు, మీరేం విచారణ చేపడుతున్నారు, ఎవరు సమాచారం అందించిండ్రో మీరు నిజ నిర్ధారణ చేయలేరా? మీరు పిసిసి ప్రెసిడెంట్ కాదా? మరి రేవంత్ రెడ్డి గారి మీదనే ఆరోపణలు వస్తే ఆయన ఎట్లా చేస్తారు? ఆయన ఎట్లా విచారణ చేస్తారు? ఎవరు మధ్యప్రదేశ్ బీజేపీకి ఆ విషయాన్ని చేరవేసిండ్రు? మధ్యప్రదేశ్లో బలం లేకున్నా 3వ అభ్యర్థిని వాళ్ళు ఎందుకు నిలబెట్టిండ్రు? ముందే వాళ్ళకి ఎట్లా తెలిసింది? మరి 24లో పెట్టినటువంటి కేసుకు సంబంధించి ఇప్పుడు ఎట్లా విషయం తెలిసింది? ఇదంతా తెలియదా? ఎవరు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు చూడలేదు అని అనుకుంటుందట. ఇక్కడ రేవంత్ రెడ్డి గారే అడ్డుకున్నారని మొత్తం దేశమంతా కోడై కూస్తూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ కూడా అనుమానిస్తూ ఉంటే, పిసిసి ప్రెసిడెంట్ ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు ప్రజలు. అంతకున్నే తీర్పియమని ఈయన చెప్పినట్టున్నది. ఇంకో అంశం మీ పార్టీకి సంబంధించి, కేటీఆర్ రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడిండు, రానున్నటువంటి భవిష్యత్తులో బీఆర్ఎస్దే అధికారం వస్తుంది. తమిళనాడు తరహాలో చూసాము, వెస్ట్ బెంగాల్లో చూసాము, చాలా రాష్ట్రాల్లో ఇట్లాంటి పాలన కొనసాగించిన దానికి ప్రజలు ముఖ్యంగా జెన్జీ యువత అంతా కూడా వ్యతిరేకత తెలియజేశారు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ప్రజలు కూడా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు అనేది చెప్తా ఉన్నారు. పదే మాదే గవర్నమెంట్ వస్తుంది అనేది కేటీఆర్ చెప్తా ఉన్నారు. కానీ ఏదైతే కేటీఆర్ చెప్తున్నారో అధినేత కేసీఆర్ మాత్రం బయటకు రావట్లేరు. కేసీఆర్ బయటకు రాకుండా ప్రజల్లో తిరగకపోతే పార్టీ ఎట్లా అధికారంలోకి వస్తుంది అనుకుంటుంది, కేటీఆర్ చెప్పేసి వస్తుందా అనే దాని మీద చర్చ నడుస్తా ఉంది. దీని మీద మీ అభిప్రాయాలు ఏంటి? కేసీఆర్ గారు ప్రజల్లోనే ఉన్నారు, ప్రజలతోనే ఉన్నారు. ఆయన ప్రతి అంశాన్ని, ఈ పాలన వైఫల్యాలను నిశితంగా గమనిస్తూ ఉన్నారు. శ్రేణులుగా మాకు ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంది. కాంగ్రెస్ స్కాములన్నిటిని కూడా ఎండగడుతూనే ఉన్నాం, తెలంగాణ సమాజానికి తెలియజేస్తూనే ఉన్నాం, అడ్డుకుంటున్నాం, రాష్ట్రాన్ని దోచుకోనివ్వకుండా కాపాడగలుగుతున్నాం. రాష్ట్ర సంపదను కొల్లగొడుతూ ఉన్నది కాంగ్రెస్. 4 లక్షల కోట్ల అప్పు ఇప్పటికే తీసుకొచ్చింది. అట్లాగే రాష్ట్ర ఆదాయము, భూములు అమ్మినటువంటి ధనం కూడా ఏం చేస్తూ ఉన్నది, దీనికి సంబంధించి ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. కేసీఆర్ ప్రజలతోనే ఉంటారు కూడా. ఇప్పుడు ఇంకా ముందు సందర్భాన్ని బట్టి బస్సు యాత్రలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ కేసీఆర్ గారి ఉండబోతాయని కేటీఆర్ గారే స్వయంగా చెప్పిండ్రు. ఇప్పటికైతే మేము కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలే ప్రశ్నించే స్థాయి, బీఆర్ఎస్గా మేము పోరాడుతూనే ఉన్నాం. అన్ని వర్గాలను
మోసగిస్తున్నటువంటి పాలన, ముంచుతున్నటువంటి పాలన. ఏ రాష్ట్రానితో పోలిక అవసరం లేదు. కాంగ్రెస్ని ఇక్కడ రేవంత్ సర్కార్ను ప్రజలు మరి 1000 మీటర్ల 1,00,000 మీటర్ల గోయిదవ్వి పూడ్చే పరిస్థితి ఆయన తీసుకొస్తున్నారు. ఆయన పాలన తీరట్లా ఉంది. రేవంత్ మీరేమో ఈ వర్షం మాట్లాడుతాను, ముఖ్యమంత్రి మాత్రం మేము వచ్చిన అధికారాన్ని వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓర్చుకోలేకపోతా ఉంది, అధికారం దూరం అవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొస్తా ఉంది. కొన్ని అనుబంధ ఛానళ్ళు పెట్టుకొని ఇవాళ సోషల్ మీడియాని తన వైపు తిప్పుకొని ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొస్తా ఉన్నాడు. లేని వాస్తవాలని ఉన్నట్టుగా సృష్టిస్తూ ఉన్నారు, ఫేక్ ప్రచారాలు చేపిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి పైన, కాంగ్రెస్ పైన అనేది కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. దీనికి మీ సమాధానం? ప్రజలు గొప్ప న్యాయ నిర్ణేతలు, ప్రజలు వాస్తవాన్ని చూడగలుగుతారు. మీడియా, సోషల్ మీడియానా, ఇంకో మీడియానా, ప్రధాన మీడియానా, ఎంత ఇప్పుడు చూస్తూ ఉన్నాం ప్రధాన స్రవంతి అంతా కూడా తెలంగాణ వ్యతిరేక మీడియా, పచ్చ మీడియా, మరి బాబు గారి అనుబంధ మీడియా అంతా రేవంత్ రెడ్డి గారికి గొడుగుబట్టే ప్రయత్నం చేసినా ప్రజలు చూస్తూ ఉన్నారు. రైతుకు ఇవ్వలేని రైతుకు పూర్తి స్థాయిలో చేయలేని రుణమాఫీని రైతు ప్రశ్నించడా? ఈ రైతుకు ఇవ్వలేనటువంటి రైతు భరోసాని గురించి రైతు ప్రశ్నించడా? సమయానికి ఎరువులు ఇవ్వలేనటువంటి పరిస్థితికి రైతుకి ఎవరన్నా చెప్పాలా? నీకు ఎరువు అందట్లేదు, నీకు రుణమాఫీ జరగలేదు, నీకు రైతు భరోసా రావడం లేదు, నువ్వు కొన్న ధాన్యానికి బోనస్ ఇవ్వడం లేదు, నీ నుంచి కొన్న ప్రభుత్వము నీ నుంచి కొన్న ధాన్యానికి నీకు బోనస్ ఇవ్వడం లేదని రైతుకు మేము చెప్పన్నా? రైతుకు తెలియదా? రైతు ప్రశ్నించడా? పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగికి నీకు రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి నీకు రావాల్సినటువంటివి, నువ్వు దాచుకున్నటువంటివి, నీ బెనిఫిట్స్, నీ కష్టార్జితము, 35-40 సంవత్సరాల నీ కష్టార్జితము నీకు ఇవ్వలేదు ప్రభుత్వం అని మేము చెప్పాలనా? వాళ్ళకి తెలియదా ఇవ్వడం లేదని? విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ గురించి సోషల్ మీడియా చెప్పన్నా? విద్యార్థులకు తెలియదా? యాజమాన్యాల కాలేజీలకు విద్యార్థులకు తెలియదా? స్కూళ్ళకు సంబంధించి బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళకు సంబంధించి బాకీ పడ్డటువంటి అంశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు సోషల్ మీడియా చెప్పన్నా? ఏదైనా మీడియా చెప్పన్నా? ఇది లేకపోతే వాళ్ళకి తల్లిదండ్రులకు తెలియదా? దసరా సెలవుల నుంచి పిల్లల్ని రానివ్వమని స్కూలు తెగేసి చెప్పినటువంటి సందర్భం ఆ తల్లిదండ్రులకు తెలియదా? ఎవరో చెప్తే తెలుస్తుందా? సోషల్ మీడియా చెప్తేనే తెలిసిందా? మహిళలకు 2,500 ఇవ్వలేదు, నెల టెన్షన్గా అకౌంట్లో వేస్తాను, ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చినట్టు అని చెప్పిండు. కాలేజీ విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అని చెప్పిండు. కళ్యాణ లక్ష్మితోని, షాదీ ముబారక్తో తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. అనేక వాగ్దానాలు, హామీలు చేసిండు. ఇవన్నీ మీకు ఇవ్వట్లేదని మేము చెప్పాలా? వాళ్ళకి తెలియదా? ప్రజల చైతన్యం గొప్పది, ప్రజలకు అన్నీ తెలుసు. తెలంగాణ ఉద్యమం తర్వాత ప్రతి పౌరుడికి ఒక పోరాట స్ఫూర్తి, ఉద్యమ చైతన్యం, వాళ్ళలో నిజమేంటి, అబద్ధం ఏంటి, ఏం జరుగుతుంది తెలుసుకునేటువంటి స్పృహ సోయి వచ్చింది. ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అప్పుల్లో కూరుకుపోయింది రాష్ట్రము, కొత్తగా ఏర్పడిన రాష్ట్రము ఇవాళ నలుగురికి ఆ దిశానిర్దేశంగా ఉండాల్సినటువంటి రాష్ట్రాన్ని అప్పుల్లో కూరుకుపోయిండు, ప్రాజెక్టులు కట్టి అన్యాయం చేసిండు, రాష్ట్రాన్ని అంతా కూడా దోచుకున్నారు అనే దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఇప్పుడే ఒక గాడిన పడేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని, ప్రజలకి కావాల్సిన పథకాలు అందిస్తూ ఇటు అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేసేంత వరకు కూడా మా ప్రభుత్వం ఉంటుంది, వచ్చే ఎన్నికల్లో కూడా మా ప్రభుత్వం గెలుస్తుంది అనే దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? గాడి తప్పిన పాలనను గాడిన పడుతుందంటే ప్రజలు నవ్వుకుంటారు. గాడి తప్పిన పాలన గాడి తప్పింది, విఫలం చెందినరు, అన్ని వర్గాలను మోసగిస్తూనే ఉన్నారు. ఏ ఒక్క పథకాన్ని కూడా వీళ్ళు అమలు చేయలేకపోతున్నారు. అప్పులని అబద్ధం ఆడినరు. మరి అప్పులు తెచ్చి ఏ స్థాయిలో కేసీఆర్ గారు అభివృద్ధి చేయగలిగినారు? ఇవాళ దేశానికే అన్నం పెట్టే స్థాయిలో నువ్వు కొనలేనంత పంటను, కేంద్రం కొనలేనంత పంటను రైతు పండించే స్థాయికి రాష్ట్రాన్ని తీర్చిదిద్దిండ్రు కదా. నంబర్ 1 స్థాయికి రాష్ట్రాన్ని తీర్చిదిద్దగలిగిండ్రు కదా. 24 గంటల కరెంటు ఏ రాష్ట్రం అన్నా ఇచ్చిందా? కేసీఆర్ గారు ఇవ్వగలిగిండ్రు కదా. 74,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో జమ చేయగలిగిండ్రు కదా, ఖాతాల్లో, రైతుల ఖాతాల్లో కేసీఆర్ గారు. ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా? ఎంత అభివృద్ధి! రైతు బీమా ఇచ్చిండు, రైతును అన్ని విధాలుగా ఆదుకున్నాడు, సమయానికి ఎరువులు, విత్తనాలు ఇచ్చిండ్రు, చెరువులు, చెక్ డ్యాంల నిర్మాణం చేసిండ్రు, ప్రాజెక్టుల నిర్మాణం చేసిండ్రు, నీటి వసతి కల్పించిండ్రు,
సాగునీరు తాగునీరు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంటింటికి నల్లా ఇచ్చిన రాష్ట్రం ఏదన్నా ఉన్నదా తెలంగాణ తప్ప. ఇన్ని పనులు చేసి ఆయన అప్పెంత, ఇన్ని పనులు చేస్తే 9.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల కరోనాను అధిగమించి రాష్ట్రానికి ముందే వచ్చినటువంటి పంపకాలు వచ్చినటువంటి 70,000 కోట్ల అప్పుతో సహా మరి చేసిన అప్పెంతయ్యా అంటే 3,20,000 కోట్లు అని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా రఘునందన్ రావు గారు అడిగిన ప్రశ్నకు సమాధానం. అది 9.5 సంవత్సరాల పాలన, కొత్త రాష్ట్రం, కేంద్ర సహకారం లేక 200 ఉన్న పెన్షన్ను 2,000 చేసి వితంతువుల పెన్షను, అలాగే ఆసరా వృద్ధులకు ఇచ్చేటువంటి ఆసరా పెన్షన్, అలాగే కొత్తగా బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చి 2,000, ఒంటరి మహిళలకు కొత్తగా పెన్షన్ ఇచ్చి, వృత్తి పనుల వాళ్ళైనటువంటి గీతన్నలకు, నేతన్నలకు, గౌడలకు, పద్మశాలీలకు వీళ్ళకు కూడా పెన్షన్లు ఇచ్చి ఈ రకంగా అందరినీ, వికలాంగుల పెన్షన్ పెంచి 200 ఉన్న పెన్షన్ 2,000 చేసిండ్రు, వికలాంగులకు 4,000 పెన్షన్. ఈ స్థాయిలో ప్రజలకు సంపద పెంచి ప్రజలకు పంచినటువంటి ఘనుడు, పరిపాలనా దక్షుడు, ప్రజల మనిషి కేసీఆర్. ఆయన పాలనలో తెలంగాణ సుభిక్షంగా ఉన్నది, సుఖశాంతులతో ఉన్నది. ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు కదా. ఇప్పుడు గాడి తప్పితే పాలన, శాంతి భద్రతలు లోపించినాయి, ఇంకా పాలనలో వైఫల్యాలు, అటు రైతులను మోసం, ఇటు విద్యార్థులను, ఇటు ఉద్యోగులను. 5 డిఏలు ఇప్పుడు జూన్లో ప్రకటించాలి. ఆ జూన్ డిఏతో 6 డిఏలు బకాయి. ఏం చెప్పిండ్రు కేసీఆర్ గారి పాలనలో? 3 డిఏలు పెండింగ్ ఉంటే మేము రాగానే ఇచ్చేస్తాము, మేము రాగానే 6 నెలల లోపు పిఆర్సీ ఇస్తామని ఉద్యోగులను నమ్మబలికిండ్రు. హెల్త్ కార్డులు ఇస్తామన్నారు. హెల్త్ కార్డులు ఏమేమిలో జీతంలో కోత అయితే పెట్టిండ్రు. మరి 3 కాదు 6 డిఏలు అయిపోయినాయి పెండింగ్. అలాగే పిఆర్సీ 2.5 సంవత్సరాలు గడిచినా అతిగతి లేదు. పిఆర్సీ ఏది ఏ వర్గాన్ని, మరి మీరు ఏ వర్గానికి మేలు చేసిండ్రు, ఏ వర్గానికి న్యాయం చేసిండ్రు? అరాకొర రుణమాఫీ చేస్తారు, మేము చేసినాం అంటారు. రైతు బంధు ఎగవేస్తూనే వస్తారు, బోనస్ ఎగవేస్తూనే వస్తారు. ఇన్ని రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు కదా, మహిళలు చూస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు, విద్యార్థులు, ఉద్యోగులు, ఒక్క వర్గం అని కాదు. మరి ముదిరాజులకు చేప పిల్లలు కేసీఆర్ గారు ఇచ్చి వాళ్ళకు వాహనాలు, చేపలు, ఒక నీలి విప్లవం, ఒక హరిత విప్లవం. రాష్ట్రంలో ఎన్ని రకాలుగా ఒక మాంసం ఎగుమతుల్లో మొదటి స్థాయికి చేరే విధంగా గొర్రెల పెంపకం, ఎన్ని రకాలుగా అటు వృత్తి పనుల వాళ్ళని ఆదుకుంటూ రజకులకు, నాయి బ్రాహ్మణులకు ఉచితంగా కరెంట్ ఇచ్చి, బార్బర్ షాపులకు, ఇస్త్రీ షాపులకు. ఒక్క వర్గం మీద కేసీఆర్ చూపు పారలేదు అని లేదు, అన్ని వర్గాలను చూడగలిగిండు. అందరినీ కడుపులో పెట్టి సాదుకున్న కన్న తండ్రి లాంటి పాలన కేసీఆర్ గారు. అంటే మీరన్నట్టుగా ఈ గొర్రెలనిచ్చి బర్రెలనిచ్చి ప్రజల్ని సోమరిపోతులను చేసిండు కేసీఆర్ అనే దాని మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఇప్పుడు విద్యనే ప్రధానంగా తీసుకొస్తూ తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టి ఒక విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతా విద్యాశాఖ మంత్రిగా నేనే ఉన్నానని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఎంత నష్టం జరుగుతుంది విద్యాశాఖ తన దగ్గర పెట్టుకొని, రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకొని తెలంగాణ విద్యారంగానికంటే. బడులు మూసేస్తాడట, 24,000 స్కూళ్ళు మూసేస్తా అని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇన్ని స్కూళ్ళు ఎందుకు? గూడాల్లో స్కూళ్ళు ఎందుకు? తండాల్లో స్కూళ్ళు ఎందుకు? 10 మంది ఉన్న చోట స్కూళ్ళు ఎందుకు అని మరి బడికి, చదువులకు పిల్లలు దూరం అయ్యే పరిస్థితులు తీసుకొస్తా ఉన్నాడు. ఈయన విద్యారంగానికి మేలు చేస్తారా? గొర్రెలు బర్రెలు ఇవ్వడం వల్ల సంపద పెరిగింది. చదువుకున్న వాళ్ళకి ఇచ్చారు, చదవాలి, చదువు మొదటి ప్రాధాన్యత. 1000కి పైగా గురుకులాలు అందుకే స్థాపించిండ్రు. పసిపిల్లలు కాదు కదా గొర్రెలు కాసేది, చదువులకు చదివిన వాళ్ళు, ఎదిగిన వాళ్ళు కదా. గొర్రెలు ఎవరికి ఇస్తారు? చిన్నపిల్లలకి ఇస్తారా? బడికెళ్ళ పిల్లలకి ఇస్తారా? చదువుతూనే చదువుకున్న వాళ్ళు, అలాగే అందరూ ఉద్యోగాలు చేయలేరు, అందరికీ ఆ ప్రతిభ ఉండదు. గొర్రెలు కాసే ప్రతిభ గొర్రెలు కాసే వాళ్ళది, బర్రెలు కాసే ప్రతిభ బర్రెలు కాసే వాళ్ళది, వ్యవసాయం చేసేవాళ్ళు అందరూ ఉంటారు సమాజంలో. కేవలం ఉద్యోగి మాత్రమే ఉండడు, కేవలం వైద్యుడు, ఇంజనీరు, లాయరు వాళ్ళతోనే సమాజం కాదు. సమాజంలో అందరూ ఉండాలి, అన్ని రకాల పనులు జరగాలి, అది నైపుణ్యంతో జరగాలి. అట్లా నైపుణ్యం పెంచుతూ మరి ఆ స్థాయి పనితీరు కేసీఆర్ గారు ప్రజల్లో తీసుకొచ్చిండ్రు. సంపద పెరిగింది. బద్దకస్తులు అయితే సంపద ఎట్లా పెరుగుతుందండి? హరించకపోతుంది కదా. జీడిపి పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది ప్రజలది, కొనుగోలు శక్తి పెరిగింది ప్రజలది, రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి చెందింది, వ్యాపారాలు వృద్ధి చెందినాయి. ఎంత సుభిక్షంగా రాష్ట్రం ఉన్నది.
మరి బద్ధకస్తులు సోమరిపోతుల నిలయంగా మారితే ఉంటుందా? వెనుకబడుతుంది కదా. మరి ఇప్పుడు అవేమీ లేవు. పరిస్థితి తారుమారైంది, తలకిందులైంది. ప్రజలు గోడుమంటున్నారు. అయ్యో నమ్మించిండు కదా, అబద్ధం చెప్పిండు కదా, 2,000 కాదు 4,000 ఇస్తానే, 10,000 కాదు 15,000 ఇస్తానే, 2 లక్షలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తా, వెళ్ళి తెచ్చుకోండి మీరు. ఇదివరకు కేసీఆర్ 1,00,000 రుణమాఫీ చేసినా సరే మళ్ళీ నేను 2 లక్షలు చేస్తా అని చెప్పి ఒక్క వర్గాన్ని కాదు కదా నమ్మించింది. 2 లక్షల ఉద్యోగాలు ఏడాది లోపల ఇస్తాను నిరుద్యోగులను మోసగించే ఒక్కటి కాదు, ఒక్క వర్గాన్ని కాదు, నమ్మించిండు ప్రజలను. ఒకటి నమ్మించడం, 2 కేసీఆర్ గారి ప్రభుత్వం మీద బురద జల్లడం. కాళేశ్వరం కూలేశ్వరం అయింది, అప్పుల పాలైంది రాష్ట్రము అని ఇట్లా అబద్ధపు ప్రచారాలు చేసి, మీరు అన్నారు ఇందాక సోషల్ మీడియా ప్రభావము, మీడియా తన అనుకూల మీడియా, తన అనుబంధ మీడియా, తెలంగాణ వ్యతిరేక మీడియాతో దుష్ప్రచారం చేయించి, అప్పుల పాలైంది రాష్ట్రం అని ప్రచారం చేయించి, మీ కాంగ్రెస్ వస్తే ఇవన్నీ మేము చేయగలుగుతామని చెప్పి ప్రజల్ని మోసగించి స్వల్ప మెజారిటీతో గద్దెనెక్కిరు తప్ప పెద్ద కాంగ్రెస్కు ఏ 5-10% ఓట్లు పెరిగింది లేదండి. 1.8% మాత్రమే వాళ్ళకు వచ్చిన ఆధిక్యత. అంటే ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయింది, బై ఎలక్షన్లో కూడా ఓడిపోయిన పరిస్థితి కనిపించింది. ఇంకోవైపు పార్టీలో అంతర్గత ఏదో కుమ్ములాట జరుగుతుందనేది బయట గాసిప్స్ వినిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా బయటికి రావడం జరిగింది. ఇన్ని తట్టుకొని పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందనేది వాస్తవమే అనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు ఫైనల్గా? ఇవన్నీ సర్వసాధారణం. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా ఇట్లాంటి సమస్యలను ఎదుర్కొంటుంది. ఒకటి, అంతర్గత కలహాలు బీఆర్ఎస్లో ఎంత మాత్రమూ లేవు. కవిత గారు ఒక్కరు బయటకు వెళ్తే పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు. ఆమె ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను స్పష్టంగా చెప్పిండ్రు. కాబట్టి కేసీఆర్ ఇక్కడ ఉన్నారు, కేసీఆరే మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి. మరి కవిత గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా మేము ప్రకటించలేం కదా. కాబట్టి తను బయటకు వెళ్ళి పార్టీ పెట్టిండ్రు, స్పష్టంగా చెప్పిండ్రు కదా, నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను చెప్పిండ్రు కదా. కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మేము నిర్ణయించుకున్నాం, ప్రకటించుకున్నాం. ప్రజల ఆకాంక్ష కూడా అదే, ప్రజల కోరిక కూడా అదే. ఆ ప్రకారం ఇంకా అంతర్గత కలహాలంటూ వేరే ఏమీ లేవు. ఇక గెలుపోవటంలు అంటారా, 39 సీట్లు మేము తీసుకొచ్చుకున్నాం. 1.8% తక్కువతోనే మేము ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఒక 10 సీట్లు అయితే 1,500, 1000, 2,000 ఓట్లతోనే, తక్కువతోనే ఆధిక్యతతోని కాంగ్రెస్ గెలిచింది. ఆ తక్కువతో మేము ఓడిపోయినాం, అంతే తప్ప ఈ పెద్దగా నష్టము. ప్రతిపక్షంగా, బలమైన ప్రతిపక్షంగా మేము ఉన్నాం. కాంగ్రెస్కి మాకు పెద్ద తేడా ఏం లేదు, బలమైన ప్రతిపక్షంగా మేము ఉన్నాము. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు, బీఆర్ఎస్గా మేము చేసినటువంటి సంక్షేమము, అభివృద్ధి, ఆ పాలన తీరు, ఒక కొత్త రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన తీరు, మరి ఒక సస్యశ్యామలంగా ఈ స్థాయిలో పంటలు పండే విధంగా 24 గంటలు కరెంటు ఏదండి, ఇప్పుడు 11 గంటలు 12 గంటలు కరెంటు కూడా ఇవ్వడం లేదు రేవంత్ రెడ్డి గారు. రేపు పొద్దున ఇంకా సోలార్ విద్యుత్తోనే అనుసంధానం చేస్తా అంటుంటే రైతులకు కేవలం ఎండగొడితేనే రైతుల పంప్ సెట్లు నడిచే పరిస్థితి ఉంటుంది. దారుణంగా రాష్ట్రంలో పరిస్థితులు దిగజారుస్తున్నాడు. కాంగ్రెస్ వైఫల్యం ఒకటి, మా పనితీరు ఒకటి, మేము తీర్చిదిద్దిన తీరు ఒకటి. ఈ రెండు మా గెలుపుకు కారణమవుతాయి. కేసీఆర్ గారు రాష్ట్ర సాధకులు, రాష్ట్రాన్ని సాధించిన వారు, ప్రగతి పథంలో దేశమే ఇటు తలదిప్పి చూసే విధంగా దేశంలోనే నెంబర్ 1 స్థాయికి రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి వారు కేసీఆర్ గారు. కరోనా లాంటి కష్టకాలము, నోట్ల రద్దు లాంటి పరిస్థితులను ఎదుర్కొని రాష్ట్రాన్ని స్థాయికి తీసుకురాగలిగినారు ఆయన. ఫైనల్గా టికెట్ల విషయంలో కేటీఆర్ గారు ముందే కుండలు బదులు కొట్టినట్టుగా మాట్లాడారు. ఎవరైతే కష్టపడతారో, గ్రౌండ్ స్థాయిలో ఎవరైతే ఉంటారో వారికే టికెట్లు ఇస్తే ఈసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి. అందులో సుమిత్రా ఆనంద్ పేరు కూడా వినిపిస్తూ ఉంది. ఎట్లా చూస్తారు అక్క? టికెట్ ఇస్తారనే చర్చ నడుస్తుంది, మీకు ఎట్లా చూడవచ్చు దీన్ని? పార్టీ అధిష్టానం కేసీఆర్ గారి నిర్ణయమే మాకు శిరోధార్యం. ఎవరికి టికెట్లు ఇచ్చినా, ఎవరితో ఏ పని తీసుకోవాలి, ఎవరికి ఏ యోగ్యత ఉన్నది, ప్రజల్లోకి ఎవరు వెళ్ళగలుగుతారు, ఎవరు ప్రజల కోసం పనిచేయగలుగుతారు, ఎవరు ఉద్యమం చేసి వచ్చిండ్రు అన్నీ కేసీఆర్ గారికి స్పష్టంగా తెలుసు. కాబట్టి ఏ బాధ్యతను అప్పగించినా, నువ్వు పలానా చోటు నుంచి పోటీ చేయమంటే తప్పకుండా ఆయన ఆజ్ఞను
శిరసా వహించడం, Hmm. పోటీలో ఉండడం, దానికి అనుకూలంగా పనిచేయడం తప్పకుండా చేస్తామండి. అవకాశం వస్తే ఎవరు కాదంటారు? ప్రజలకు సేవ చేసే అవకాశము రాజకీయాల్లో, నేను 90లో రాజకీయాల్లోకి వచ్చిన ప్రభాకర్ గారు, ఇప్పుడు కాదు, తెలుగుదేశంలోనే నేను రాజకీయాల్లోకి వచ్చిన. తెలుగుదేశంలో కేసీఆర్ గారు మరి రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను ప్రాంతీయ రవాణా సభ్యురాలుగా, జిల్లా ఆర్టీఏ సభ్యురాలుగా నేను పనిచేసిన. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న, ఉద్యమంలో ఉన్న, ప్రజా ఉద్యమాల్లో ఉన్న, తెలంగాణ ఉద్యమంలో ఉన్న. కేసీఆర్ గారు ఉద్యమం ప్రారంభించిన వెంటనే ఆయన అడుగుజాడలు మేము మీ వెంట నడుస్తాం, ఉద్యోగ సంఘాలుగా, రచయితల సంఘాలుగా మేము మీ వెంట పనిచేస్తాము అని చెప్పేసి ఆయనకు చెప్పడం, కలవడం జరిగింది. ఆ తర్వాత ప్రతి ఉద్యమ సందర్భంలో కూడా ముందుండడం. ఇప్పుడు ప్రతిపక్షంలో బాధ్యతాయుతమైనటువంటి బీఆర్ఎస్ కార్యకర్తగా, నాయకురాలిగా పోరాటంలో ముందుంటున్నా. ఇదైతే ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మీరు కూడా చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ ఫర్ దిస్. థ్యాంక్ యూ.